వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే చిక్కుడుకాయ తీసుకున్న, పెద్ద చిక్కుడు తీసుకొని చిన్నగా మంచిగా నీట్గా కడుక్కొని చిన్నగా ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నా. దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసి ఎంపుకోవాలి. ఉడకబెట్టుకోవచ్చు, ఉడకబెట్టుకునే చేసుకోవచ్చు. కానీ ఉడకబెట్టి నీళ్ళు వంపేస్తే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. అలా కాకుండా కొంచెం ఆయిల్ వేసి ఎంపుకుంటే పచ్చివాసన అంతా పోతుంది, స్మెల్ రాకుండా ఉంటుంది మంచిగా. కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం. ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అంతా పోతుంది. ఆయిలే కాకుండా దీన్ని ఓన్లీ ఇదే కాకుండా ఇలా పల్లీలు కొంచెం కొబ్బరి మసాలాలు వేసినా చేసుకోవచ్చు. అట్లా వద్దనుకుంటే కొంచెం మెంతి కూర వేసి చేసుకోవచ్చు. అలాగే ఇంకేం వద్దనుకుంటే ఇట్లా లైట్గా మామూలుగానే చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా సింపుల్ ప్రాసెస్, ఎక్కువ టైం పట్టది. అర్జెంట్ పని ఉన్న వాళ్ళకు, డ్యూటీలకు వెళ్ళే వాళ్ళకు, పనులు చేసుకున్న తొందరగా అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు, చాలా సింపుల్గా అయిపోతుంది. వేగిపోయింది చిక్కుడుగా అయితే మంచిగా పచ్చివాసన పోయినాక ఇట్లా ఎంపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేస్తాం. ఇదే చిక్కుడుగా ఎంపుకున్నాం కదా, అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. కూరకు సరిపోయినంత. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి ఇవి వేసి మంచిగా ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంపుకున్నాం. ఇవన్నీ కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. కొంచెం వేగండి ఇవ్వాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇట్లా మంచిగా కలిపేసుకుందాం. ఉల్లిగడ్డ అయితే వేగిపోయింది. అందులోనే కొంచెం పసుపు వేసేసుకుందాం, కొంచెం అల్లం పేస్ట్ వేసి ఇది ఇట్లా మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు చిక్కుడుగా వేసేసుకున్నాం. ఇవి పక్కకు పెట్టేసుకున్నాం కదా, మంచిగా ఆయిల్ వేసేసి ఇందులో వేసి మంచిగా కలిపేసుకోవాలి. అంతా ఇదంతా అల్లము పసుపు ఇదంతా కలిసే వరకు నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఆయిల్లోనే ఇంకో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గితే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. చూద్దాము. ఇప్పుడైతే మూత పెట్టేసేసాం కదా, కొంచెం సాల్ట్ వేస్తున్నాం. సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు, టేస్ట్ ఉన్నట్టు. వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇట్లా సాల్ట్ వేసినాక, సాల్ట్ వేసి ఇదంతా మంచిగా పట్టుకుంటుంది ఇట్లా దీనికి ముక్కకంతా. చప్పగా కాకుండా కూర మంచి టేస్ట్గా వస్తుంది ఇట్లా చేసుకుంటే. ఇంకా కొంచెం ఇలాగే ఆయిల్లో ఫ్రై కానిచ్చుకోవాలి. ఫ్రై చేయాలి అయితే ఇంకో 2 నిమిషాల వరకు మూత పెట్టేసి చూద్దాం. ఇప్పుడైతే కొంచెం కారప్పొడి వేస్తున్నా, సగం చెంచాకంతా. కారం సరిపోయినంత వేసుకోవాలి. ఎవరు ఎట్లా తింటారో దాన్ని బట్టి వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే ఎక్కువనే తింటాం, నేను ఎక్కువనే వేస్తాను. 2 టమాటాలు కట్ చేసి పెట్టేసాం, మీడియం సైజ్ టమాటా అయితే వేసేసుకున్నాం. ఇప్పుడే వేసి దీన్నంతా మంచిగా కలగలుపుకోవాలి. కారం వేసినాం కదా, వాటర్ వేయలేదు, అడుగంటుతుంది. అడుగంటకుండా కలిపేసుకోవాలి. పొయ్యి చిన్నగా పెట్టుకోవాలి, చిన్నగా పెట్టేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ఉడికితే గ్రేవీ వచ్చేస్తుంది. ఇంకో 2 నిమిషాల వరకు మూత పెట్టేస్తా. చూద్దాం, ఉడికిపోయింది. ఇందులోనే కొంచెం ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి పట్టి పెట్టేసుకున్నా. నేను ఈ మసాలా ఫస్టే పట్టేసిన, అది వేసేసుకుంటున్నా. కొంచెం వేసి దీన్ని మంచిగా ఇట్లా కలిపేసుకుందాం. కర్రీ అయితే మంచి ఫ్లేవర్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. మంచి స్మెల్ వస్తుంది మసాలా వేయంగానే. ఇది చపాతీకి కానీ, రొట్టెకి కానీ, పూరికి, దేనికైనా తినొచ్చు. రైస్లోకి అన్నిట్లోకి తినొచ్చు ఇట్లా చేసుకుంటే. కొన్ని వాటర్ వేస్తున్నా, ఇది ఉడకాలి కదా మంచిగా, లేకపోతే కొంచెం ఫ్రై ఉంటుంది. కొన్ని వేసుకోవచ్చు, అవసరం అనుకుంటే వేసుకోవాలి, లేకపోతే లేదు. వాటర్ కావాలి కొంచెం గ్రేవీ లెక్క అనుకుంటే వేసుకోవచ్చు. వాటర్ వద్దనుకుంటే అట్లే ఫ్రై చేసుకోవచ్చు. చాలా సూపర్గా వచ్చేస్తుంది కర్రీ. మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా వస్తుంది. ఒక 15 నిమిషాలలో మీరు ట్రై చేయండి ఇట్లా. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదిగో మంచి ఆయిల్ అంతా పైకి తేలింది, రెడీ అయింది. నేనైతే ఇట్లా చేసినా, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఒకసారి.